కూటమి ప్రభుత్వం మహిళా విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణ మహిళా చైర్పర్సన్ టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ డాక్టర్ కండవల్లి లక్ష్మి అన్నారు. గోకవరం మండలం వీర్లంకపల్లి గ్రామంలోని బాలికల వసతి గృహంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మహిళల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. బాలికలు వీటిని వినియోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. హాస్టల్ విద్యార్థినులు బాగా చదువుకుని మంచి మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ కండవల్లి లక్ష్మిని, వార్డెన్ జ్యోత్స్నను ఘనంగా సత్కరించారు. ఆటల పోటీల విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను డాక్టర్ కండవల్లి లక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. రాజానగరం మండలం ఎస్టీ రాజాపురంలో జిత్తుక జ్యోత్స్న రక్షానందం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోయిన సంవత్సరం మేము 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి ప్యాడ్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం అంటే వేరే గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల హాస్టల్ని కొంచెం మేము ఇవ్వలేకపోయాం. మా గ్రామంలో మా సొంత గ్రామం అయినా మా గ్రామానికి అక్కడ 10th క్లాస్ స్టూడెంట్స్కి వాళ్ళకి కూడా ఇస్తున్నాం. దానివల్ల మేము ఈ సంవత్సరం హాస్టల్లో మీకు ఇవ్వలేకపోయాం. దయతో ఆ విషయంలో మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాను. మరి మీరు బాగా చదువుకోండి, ఎందుకంటే సమాజం చాలా పాడైపోయింది. సెల్ ఫోన్స్ బాగా ఎక్కువ ఎంకరేజ్మెంట్ తీసుకొని ఇక్కడ ఉన్నచ్చే బాగుంటారు, ఇంటికి వెళ్ళాక సెలవులు ఇచ్చేస్తారు కదా, ఆ సెలవుల్లో మీరు ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్తో ఆటలాడుతుంటే ఏదో ఒక సాతాను మనల్ని ప్రేరేపించి మీరు చెడు మార్గంలోకి వెళ్ళడానికి తప్పుదో పట్టేస్తుంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి